హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్. అండ్ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. లవ్ యూ ఆల్. పర్సనల్ రీడింగ్స్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం పేషెన్సీ తోటి వెయిట్ చేయండి. త్వరలోనే మీకు సెషన్స్ తీసుకోబడతాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మన ఇంట అన్ని రకాలుగా సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా సదా మనపై, మన కుటుంబీకులపై సదా ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఈరోజు ఇక్కడ సెటప్ అర్థమైపోయింది కదా, క్యాండిల్ వ్యాక్స్ చేయబోతున్నాను. అసలు ఇక్కడ మీ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా లేదా, అసలు ఈ రిలేషన్లో తను ఏం చేయదలుచుకుంటున్నారు, తన ఉద్దేశం ఏంటి చూద్దాం. ఓకేనా? ఎందుకంటే చాలామంది ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు, కమెంట్స్లలో పెడుతున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు నాకు. అక్క, మీరు చెప్పినట్టే మా పర్సన్ వచ్చారు, మీరు చెప్పినట్టే చెప్పారు, ఇట్లా మాకిద్దరికి పలానా దగ్గర కలుద్దాము, మాట్లాడదాము కూలంకుషంగా అని చెప్పారు. సో మీరు చెప్పినట్టు జరుగుతుందక్క అని చెప్పేసి అని కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. రీసెంట్ పాస్ట్లో నిన్నను మనను వీడియోలో చెప్పానంట, మీకు దూరం నుంచి ఉన్న, ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్న పర్సన్, అది మీ రిలేటివ్స్ కావచ్చు, మీ డాటరో సన్నో కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఎవరో అయినా ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మిమ్మల్ని దూరం నుంచి కలవబోతున్నారు అని చెప్పానంట. సో దానికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్స్ చాలా వచ్చినాయి. మా అత్తయ్య గారు చాన్నాళ్ళ నుంచి వేరే దేశంలో ఉన్నారు, ఆల్ ఆఫ్ సడన్ వస్తున్నాను అని చెప్పి, కలవాలి నేను వస్తున్నాను అని చెప్పి మెసేజ్ చేశారు. రేపే వస్తున్నారంటక్క, ఇప్పుడే కబురు వచ్చింది అని. కొంతమంది ఏంటంటే వాళ్ళ లవ్డ్ వన్స్, వాళ్ళ పర్సనే అప్రోచ్ అయ్యారు అని చెప్పారు, కబురు పెట్టారని చెప్పారు కొంతమంది. అండ్ ఇంకొంతమంది కమెంట్లలో కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా, కమెంట్లలో అడుగుతున్నారు, అక్క వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి రీడింగ్ చేయండి అక్క అని. అమ్మ, ఇది నేను చెప్పే ప్రతి రీడింగ్స్ కూడా అందరికీ సంబంధించినవి. మీ పర్సన్ అని అందుకే అంటాను నేను. మీ పర్సన్ అంటే మీ మనసులో ఎవరిని ఉద్దేశించి ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి సంబంధించే అన్వయించుకోండి. మిడిల్లో ఒక్కొక్క సందర్భంలో మీ రొమాంటిక్ పర్సన్ అనో, లేకపోతే మీ ఫాదర్ ఫిగర్ అనో, లేకపోతే మీ మదర్ అనో, లేకపోతే మదర్ ఇన్ లా అనో ఏదో చెప్తూ ఉంటాను కాబట్టి దాంట్లో నాకు ఎనర్జీస్లో కనిపించేది, అప్పుడు దానికి సంబంధించి ఒక్క పాయింట్ అయితే తీసుకోండి. మిగతా మొత్తం కూడా మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఎవరి గురించి అయితే ఉద్దేశించి మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. అది మీకు మీ పర్సన్ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, లవ్డ్ వన్స్ కావచ్చు, నేను అందుకే ప్రిస్క్రైబ్ చేసి, ఒకవేళ అది థర్డ్ రిలేషన్షిప్ కనపడితే, ఎక్స్ట్రా రిలేషన్షిప్ కనపడితే అది కూడా చెప్తూనే ఉంటాను నేను. ఒకసారి మన ఓల్డ్ వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. కొత్త అనుకుంటా మీరు. సరే. అండ్ ఇంకొకరు అడిగారు, రాసులు మీరు చెప్తున్నారు కదా, ఆ రాశి వాళ్ళకి సంబంధించిందే నా రీడింగ్ అని. కాదమ్మా, అందరికీ అన్ని రాశుల వారికి సంబంధించింది. ఏంటంటే ప్రామినెంట్గా మేజర్ ఎనర్జీస్ ఏ రాశులు వస్తున్నాయో అది ఎస్పెషల్లీ చెప్తాను. అదర్వైజ్ మిగతా అన్ని రాశులకి సంబంధించే ఉంటుంది. అండ్
ఎవరో ఒక అష్టదరిద్రుడు, ఇదే మాట అంట నేను, అష్టదరిద్రుడు ఒక కామెంట్ పెట్టున్నాడు. ఏమని? యూట్యూబ్లో మన వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయంట. ఏమి మీకందరికీ ఇంతకుముందు అలా వచ్చిందే కదా, మీరు క్లియర్గా అడిగారు కదా చాలామంది నన్ను. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, విడిగాను చెప్పాను, వాట్సాప్లో చెప్పాను. అందరికీ అర్థం కావాలి, ఇంకా అడగని వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం అని చెప్పి నేను వీడియో ముఖంగా కూడా ఇంత పెద్ద ట్యాబ్ పెట్టుకొని లేకపోతే ఫోన్ పెట్టుకొని ఇది సెట్టింగ్స్ ఆప్షను, ఇది ఆడియో ట్రాకు, దీన్ని నొక్కితే లాంగ్వేజ్లు వస్తాయి, దీంట్లో మనకి తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, కన్నడ కావాలంటే కన్నడ, తమిళ్ కావాలంటే తమిళ్ సెట్ చేసుకోవచ్చు అని ఇంత క్లియర్గా ఇంత గొంతేసుకొని చెప్పాను. అవునా, చెప్పానా లేదా? కమెంట్లో పెట్టండి నాకు. తర్వాత కూడా ఎవరో అడిగితే కూడా క్లియర్గా చెప్పాను. ఒక ప్రబుద్ధుడు, ఒక అష్టదరిద్రుడు, వాడేదో నాకు నెలకి జీతం ఇచ్చి వాడి కింద ఏందో నేను కూలి అన్నట్టు మీ వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయి, తెలుగులో చేయడం నేర్చుకోండి ఏంటి వేస్ట్ ఫెలో ఏమో పెట్టున్నాడు. తాట తీస్తానని చెప్పా, కమెంట్లో పెట్టున్నాను చూడండి. వాణెక్క అంటే ఏదో సాఫ్ట్గా మంచిగా మంచితనానికి వస్తే మంచి, తేడా వచ్చిందంటే తాట తీసి చేతిలో పెడతా. అర్థమైందా? పిచ్చి పిచ్చి నకరాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అసలు మీరు మనుషులేనా? ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఇంగ్లీష్లో పెడితే అట్ట ఏమేమో పెట్టున్నాడు వాడు అని అంటాను. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. ఒక పద్ధతి సంస్కారం ఏం లేదా? అడిగే విధానం నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నేను కరెక్ట్గా సమాధానం చెప్తా. ఇంతమంది అడిగారు, ఇన్నిసార్లు చెప్పాను. ఫస్ట్ టైం వాళ్ళు ఎవరో కావాలని మాట్లాడి పెట్టినట్టే ఉన్నింది అది. సో నేను అట్లనే చెప్తాను సమాధానం. ఐ డోంట్ కేర్. ఓకేనా? అడిగే విధానం కరెక్ట్గా ఉండాలా. మీరు మనుషులేనా ఏంటది? అది యూట్యూబ్ వాళ్ళు పంపించేది. మన ఛానల్ అన్ని కంట్రీస్కి వెళ్తుంది, అన్ని లాంగ్వేజెస్లకు వెళ్తుంది. సో వాళ్ళకు కూడా అర్థం కావాలి. సో వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనే విధానంతో యూట్యూబ్ ఈ ఆప్షన్ తీసుకొచ్చిందనమాట. మనకి ఏ లాంగ్వేజ్ కావాలండి మన మొబైల్లో మనం సెట్ చేసుకోవాలి. 1-2 సార్లు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు అదే లాంగ్వేజ్లో వస్తూ ఉంటాయి. తెలియకపోతే అడిగితే 100 సార్లైనా చెప్తా. కానీ ఇట్లాంటి తిక్క మాటలు, తిక్క లాంగ్వేజ్ యూజ్ చేస్తే నాకు చాలా తిక్కలేస్తుంది. ఓకేనా? వాణి అక్క మంచితనానికి వస్తే చాలా మంచి, తిక్కలేపారనుకో మామూలుగా ఉండదు. నా మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకోవద్దు. ఓకేనా? ఎవడో వాడు వివేకా రెడ్డి అంట, పేరు కూడా చెప్తున్నా. ఐ డోంట్ కేర్. ఫస్ట్ నువ్వు సంస్కారం నేర్చుకో, అడిగే విధానం, మాట్లాడే విధానం నేర్చుకో. వేస్ట్ ఫెలో ఏంటి? మీరు మనుషులేనా ఏంటి? ఆఫ్టర్ ఒక వీడియో ఇంగ్లీష్లో వస్తుంది, మార్చుకో. దాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకో, లేకపోతే తెలియకపోతే అడుగు, చెప్తాం. స్టూపిడ్ ఫెలో. ఎనీవే, క్లెన్స్ దిస్. కట్ ద కట్. ఓకే, లీవ్ దట్. అండ్ ఎందుకు వేస్ట్ ఫెలోస్ గురించి మనకు వద్దు, ఇంకా అయిపోయింది, ఇచ్చేసాము. తీసి పక్కన పడేస్తున్నా ఎనర్జీస్. ఓకేనా? సరే, ఈరోజు మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ ఏమి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారనేది చూద్దాం. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉండనమ్మా. అండ్ ఇంకొంతమంది అక్క మాకు హీలింగ్ సెండ్ చేసి చాలా రోజులైంది, తప్పకుండా రేపు హీలింగ్ సెండ్ చేయండి అక్క, శ్రావణ మాసం ఫస్ట్ డే కదా అని అన్నారు. మ్యాక్సిమం డైలీ నేను ఎంతో కొంతసేపు హీలింగ్ సెండ్ చేస్తానమ్మా. నేను హడావుడిలో మర్చిపోతున్నాను. ఒక 1 minute అయినా సరే హీలింగ్ సెండ్ చేస్తాను, వెయిట్ చేయండి. అందరు కళ్ళు మూసుకోండి, వెన్ను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కాన్సన్ట్రేషన్ నేను సెండ్ చేసే హీలింగ్ మీదనే
ఉంచండి. ఓకేనా? డీప్ బ్రీత్ తీసుకోండి. రైట్. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండమ్మా. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వెయిట్ ఏ మినిట్, ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. మీ పర్సన్ నేమ్ చెప్పుకుంటూ ఉండండమ్మా, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకుంటూ ఉండండి తెలిస్తే. మీ పర్సన్ చాలా కోపిస్టి అనుకుంటా, చాలా కోపం ఎక్కువ. కోపంలో ఉన్నప్పుడు విచక్షణ, ఎటువంటి ఏం మాట్లాడతారో కూడా అర్థం కానంత కోపం అనమాట. ఈగో కూడా చాలా ఎక్కువ అని కనపడుతుంది. బట్ ఇక్కడ ఈ పర్సన్ ప్రస్తుతం అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారండి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య దూరం అంటే బ్రేకప్, సపరేషను చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది అనేది కనపడుతుంది. నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏంజల్స్ ఈ పర్సన్ది? ఇక్కడ మీ పర్సను తను ఏమనుకుంటున్నారో మీ విషయంలో అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. అండ్ ఇక్కడ వి లెటర్, వి ఎక్స్ ఈ లెటర్స్ ఉన్నాయి, జెడ్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా డెస్పరేట్గా ఉన్నారు, కానీ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ అయితే చేస్తూ ఉన్నారు, కానీ సైలెంట్ మోడ్. ఇక్కడ మీరు తనతోటి ఏమీ అప్రోచ్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు. వాళ్ళు మీతోటి ఏమీ మాట్లాడట్లేదు, అప్రోచ్ అవ్వట్లేదు. ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అంటారు కదా, అలా నడుస్తుంది.
మాటలు లేవు, కానీ వార్ మాత్రం జరుగుతుంది. అలా ఉంది ఇక్కడ. ఇద్దరి మధ్య సైలెంట్ వార్ జరుగుతుంది. అవునా కాదా? కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ నెంబర్ 7 సి, లెటర్ సి, ఓ, ఈ లెటర్స్ కనపడుతున్నాయి. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరో ఒక తేలు అంటారు కదా, ఏమంటారు అది, విష జంతువు, తేలే కదా. తేలు లాంటి కొందరు పర్సన్స్ పక్కన ఉన్నారండి. ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేయడానికి, మిస్లీడ్ చేయడానికి ఈ పర్సన్ పక్కన కొంతమంది ఉన్నారు. ఈ పర్సన్కి మీతో చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతుంది. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు, కానీ దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఉంది. తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఇద్దరు కూడా బ్లాక్లో లేరు. మీరు తనని బ్లాక్లో పెట్టలా, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్లో పెట్టలా. ఆ ఎనర్జీస్ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఈ పర్సన్ మీకు ఏదో టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, టెక్స్ట్ టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఈ పర్సన్ మీతో అయితే మాట్లాడాలని ఈ పర్సన్కి ఉంది, కానీ నో, ఫస్ట్ నేను మాట్లాడను. ఎందుకంటే తప్పు తందని తెలుసు. పాస్ట్లో ఏం జరిగిందో అది అదర్ టాపిక్. బట్ ఇక్కడ ఎనర్జీస్ అయితే తప్పు తందని తెలుసు. ఇప్పుడు తనంతట తను మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు లైఫ్ లాంగ్ తనని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు అనేది భయం తనకి. తన ఉద్దేశం. నిజంగా అది నిజమో కాదో పక్కన పెడితే తన ఉద్దేశం. అగైన్ ఇక్కడ 7 ఎనర్జీ వచ్చింది. మీరు ఎక్కడ తనని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు అంటే, నేను నీకు ఆల్రెడీ పాస్ట్లోనే చెప్పాను, తిరిగి నువ్వు నా కాళ్ళ దగ్గరికి వస్తావని మీరేమన్నా పాస్ట్లో అనుంటే అది తనకి గుర్తొస్తుంది. నేను లేకుండా నువ్వు బతకలేవు అనేది తను, మీరు పాస్ట్లో ఏమన్నా చెప్పుంటే ఆ విషయం కూడా గుర్తొచ్చి ఆగిపోతున్నారు. ఎందుకంటే తన ఈగో తను డౌన్ చేసుకోదలుచుకోవట్లేదు. పీ లెటర్ కూడా కనపడుతుంది ఇక్కడ. అండ్ ఎంతకాలం ఇలానే ఉంటాము, ఎంతకాలం ఇలాగా, ఫైనల్గా అంటే ఇక్కడ ఏం అనుకుంటున్నారంటే మీ పర్సను ఫైనల్గా ఒక అప్రోచ్ తీసుకొని మీరు ఓకే అన్నా సరే, లేదు అన్నా తను మీకు దూరంగా వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే. అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. ఒక రాయి వేద్దాము, అయితే అయింది, లేకపోతే లేదు అనే ఆలోచన కూడా ఉంది ఇక్కడ. లెటర్ వై కూడా ఇక్కడ ప్రామినెంట్గా కనపడుతుంది. అండ్ జే ఫర్ జయ, వై ఫర్ యామిని, ఇలా. అండ్ ఈ పర్సన్ అప్పుడప్పుడైనా తన ఈగోని పక్కన పెట్టి మీ మీద ఉన్న అటాచ్మెంట్ అనుకోండి, ఇష్టం అనుకోండి, ఒక బాండింగ్ అనుకోండి, తనకి మీతో ఉంటే చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతారంట. అది తెలియని ఒక ఇన్నర్ ఫీలింగ్ అనమాట. బట్ ఇక్కడ అసలు తన మనసులో ఏం నడుస్తుంది అనేది ఈ పర్సన్, తను ప్రస్తుతం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటు థర్డ్ పార్టీకి తన మనసులో ఏం నడుస్తుందో మీ విషయంలో తెలీదు, తన చుట్టుపక్కల వాళ్ళకి తెలీదు. తను పైకి ఒక మాస్క్ వేసుకొని చాలా హ్యాపీగా ఉన్నట్టు అందరి ముందు కూడా షో ఆఫ్ చేస్తున్నారు. అగైన్ సి లెటర్, అగైన్ జీ ఫర్ గంగా.
జీ షో ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే తను ఓడిపోదలుచుకోవట్లేదు, మిమ్మల్ని అట్లనే వదులుకోదలుచుకోవట్లేదు, రెండిటి మధ్య నలుగుతున్నారు. అండ్ ఇక్కడ మీ ఇద్దరికి మధ్య కంబైన్డ్ ఫ్రెండే కానీ, తెలిసిన వ్యక్తే కానీ, లేదా మీ పర్సన్ నమ్మే ఒక వ్యక్తి ఎవరో చాలా దగ్గర వ్యక్తి, వాళ్ళ ఫ్రెండే కావచ్చు, మీ మీ పర్సన్కి వెల్ విషరే కావచ్చు. అంటే ఏమన్నా తన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు, ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఓపెన్ అప్గా షేర్ చేసుకోగలిగిన వ్యక్తి ఎవరో ఉన్నారు తన లైఫ్లో. ఆ వ్యక్తితో మీ గురించి షేర్ చేస్తున్నారు. బట్ ఆ వ్యక్తి మీ పర్సన్ ముందు ఒకలాగా, తన ఇంటెన్షన్స్ ఇంకొకలాగా ఉన్నాయి. అంటే మీ పర్సన్ మేలు కోరి తను చెప్తున్నట్టు, కానీ తన ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీ ఇద్దరు కలవడం ఆ పర్సన్కి ఇష్టం లేదు. ఎలా చెప్తున్నారంటే పైకి, నేను నీ మంచికే చెప్తున్నాను, మీ పర్సన్ తోటి నేను నీ మంచికే చెప్తున్నాను, నువ్వు నాకు ఇంపార్టెంట్. సో నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళి అప్రోచ్ అయ్యావు అని అంటే తన యాటిట్యూడ్ చూపిస్తారు, అంటే మీరు. సో నువ్వే తలదించుకోవాల్సి వస్తుంది. నీ ఇష్టం, నేను చెప్తున్నా. ఇలాంటి ఎనర్జీస్. అండ్ ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారని కనపడుతుంది. మీ పర్సన్ యొక్క ఫ్రెండో, వెల్ విషరో, సమ్ అదర్ పర్సన్ మీ పర్సన్తో చెప్తున్నారు, మీ పర్సన్ మీ విషయంలో ఏమన్నా స్టెప్ తీసుకుంటే, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని స్టెప్ తీసుకుంటే నువ్వు చాలా ముందు ఇబ్బంది పడతావు. థర్డ్ పార్టీ నిన్ను వదలదు. నువ్వు సొసైటీలో కూడా చాలా ఇబ్బంది పడతావు అనే ఒక భయం అనుకోండి. నేను నీ మంచిగా చెప్తున్నాను అని ఒక 2 రాళ్ళు అట్లా వేసి గిచ్చి జోలపడినట్టుగా ఈ పర్సన్ ఎవరో మాత్రం మీ పర్సన్ పక్కనే ఉండి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. అది ఎలా, దానికి తోడు వాళ్ళు చెప్పేదానికి మీ ఇద్దరి మధ్య ఇప్పుడు రిలేషన్ అన్నప్పుడు అలగడాలు లేకపోతే మాట అనుకోవడాలు సహజం. కాబట్టి దాన్ని కూడా అలా మీ పర్సన్ అట్లాంటి టైంలో వచ్చి మిమ్మల్ని బుజ్జగించుకోను, లేకపోతే తను కన్విన్స్ చేసుకోను కలిసిపోవాలి. బట్ ఈ పర్సన్ అన్నీ అక్కడ చెప్పడము, దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇంకొంచెం డిస్టెన్స్ని క్రియేట్ చేయడము, దాంట్లో సక్సీడ్ అయి ఉన్నారు. మీ బుద్ధావతారానికి ఇంకా ఆ విషయాలు తెలియట్లా, కానీ మీ మీద అయితే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది కనపడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ లెటర్ I, Z, నెంబర్ 3, నెంబర్ 2, 1, 4, 6,
ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. ఎస్, లెటర్ ఎస్, యు, ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదండి, మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు. కానీ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఏదో కనపడుతున్నాయి, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏదో కనపడుతుంది. అది ఏ రకంగానో మీరు చూసుకోండి. ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనపడుతుంది. చిల్డ్రన్, పేరెంట్స్, వి లెటర్, వి, సి, యు, పి, వై, ఐ, జే, 3, 2, 1, S, C, 4, I. ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. అది మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ కావచ్చు, మీది కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ కావచ్చు, మీరు కలిసిన మెమొరబుల్ డేస్ నెంబర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి రిలేటెడ్ మీ రిలేటెడ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య మాత్రం ఎవరో శకును అయితే ఉన్నారండి. ఇంక ఇట్లనే అంటాను. లెటర్ ఈ కూడా కనపడుతుంది. ఈ ఫర్ ఎలిజబెత్. ఇట్లా మీ పర్సన్కి ప్యాషన్ మీ విషయంలో ఫైరీ ఎనర్జీ డే బై డే ఎక్కువ అవుతూ ఉంది. మీ ఇద్దరి మధ్య ఎవరైతే ఉన్నారో మీకు తెలిసే కానీ తెలియకే కానీ మీ ఇద్దరి మధ్య ఎవరైతే మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తున్నారో మీ పర్సన్ బాగా చెవికి ఎక్కించుకుంటున్నారు. కోపంతో ఒక పక్క రగిలిపోతున్నారు మీ విషయంలో, ఇలానా అలానా అని. ఆ బుద్ధి మీ పర్సన్కి ఉండాలి. అది కరెక్టా కాదా అనేది, మీరేంటి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎవరు ఏం చెప్పినా నమ్మడం కాదు కదా. సో కానీ కొంత టైంకి మళ్ళీ నో అలా కాదు, తను ఎట్లా ఏ రకంగా అయినా కూడా నేను తనని వదులుకోలేను. ఇక్కడ మీ ఇద్దరు కలిసి తిరుపతి కానీ లేదా వైష్ణవ దేవాలయాలకు వెళ్ళున్నారు పాస్ట్లో, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. వైష్ణవ దేవాలయాలంటే వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, శ్రీరాముల వారు, లక్ష్మీనారాయణులు, నరసింహస్వామి, కృష్ణుడు, శ్రీకృష్ణుడు, ఇట్లా ఈ టెంపుల్స్ పాస్ట్లో వెళ్ళున్నారు మీరు. అది ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్లో మీ దగ్గర చాలా విషయాలు దాచున్నారు, అబద్ధం కూడా చెప్పున్నారు. సో అవి మీ దగ్గర రివీల్ అయినాయి. దీనివల్లనే మేబీ స్టెబిలిటీ కమ్యూనిటీ కాదు కమిట్మెంట్ విషయంలో, స్టెబిలిటీ విషయంలో, మీ ఇద్దరు రిలేషన్లో స్టెబిలిటీ విషయంలో, కమిట్మెంట్ విషయంలో ఈ పర్సన్ కొన్ని అబద్ధాలు అయితే చెప్పున్నారు. ఆ విషయాలు మీకు తెలిసి మీరు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి పాస్ట్లో. తన తప్పును ఒప్పుకోకుండా ఇప్పటికి కూడా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు.
ఎస్. ఈ పర్సన్‌కి ఇప్పటికి కూడా మీ దగ్గరికి రావాలని ఉంది. కానీ 1 ఈగో, 2 కోపం, ఆహ్, 3 మీ నుంచి అటాచ్‌మెంట్‌ని వదిలి ఉండలేకపోతున్నారు. బాగా అటాచ్‌మెంట్ అనమాట. సో, ఆ అటాచ్‌మెంట్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఉంటది గదా! ఇప్పుడు ఎంత కోపం ఉన్నా కూడా ఒక మీరేంటో తెలిసినప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటది గదా! బ్యాక్ ఆఫ్ ద మైండ్. సో, ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. కానీ ఈ పర్సన్ అయితే ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కానివ్వండి, మీకోసం స్టాండ్ తీసుకునే విషయంలో కానివ్వండి, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విషయంలో కానివ్వండి, యాక్షన్ తీసుకునే విషయంలో కానివ్వండి, కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈ పర్సన్ తన ఈగోని, తన యాటిట్యూడ్‌ని డౌన్ చేసుకోదలుచుకోవట్లేదు. మీ ముందు అంటే ఈ పర్సన్‌కి ఎవరో చెప్తున్న దాని ప్రకారము ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు ఒకవేళ కోపంతో రియాక్ట్ కాకపోయినా ఈ పర్సన్ తీసుకోలేరు. మీరు తనని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు అని చులకనగా చూస్తున్నారు అనేది తన ఫీలింగ్ అవుతుంది. సో, అందువల్ల కూడా ఈ పర్సన్ ఆహ్, ముందుకు 2 స్టెప్‌లేస్తే వెనక్కి 4 స్టెప్‌లేస్తున్నారు. ఆ ఎనర్జీస్‌లో ఉన్నారిక్కడ. నెంబర్ 5 యూ, లెటర్ యూ. ఇక్కడ మీ ఇద్దరి మధ్య మదర్ ఫిగర్ కూడా ఎవరో కనపడుతున్నారు. మదర్, చైల్డ్. ఇక్కడ కొంతమంది సింగిల్ పేరెంట్ ఎవరో ఉన్నారు. సింగిల్ పేరెంట్. ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. మీరు మీ పర్సన్ వదులుకునే ఉద్దేశం మీకు లేదు. కానీ ఫస్ట్ అప్రోచ్ మీ పర్సనే తీసుకోవాలని మీరు కూర్చున్నారు. ఎందుకంటే తప్పు వాళ్ళు చేశారు కదా అని మీ ఉద్దేశం. బట్ మీ పర్సను తన యాటిట్యూడ్‌ని, తన ఈగోని డౌన్ చేసుకోవడం ఇష్టం లేదు. తనే ఫస్ట్ వచ్చి అప్రోచ్ చేస్తే మీ దృష్టిలో మీరు తనని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారని ఒక ఆలోచన అనమాట. అది తను అపార్థమే కావచ్చు. కానీ తన ఉద్దేశం అది. ఇప్పటికి కూడా తను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. క్లారిటీ లేదు. సరే ఇది పక్కన పెట్టేసి ఎనర్జీస్ ఇంతవరకే నాకు కనపడుతున్నాయి. పక్కన పెట్టేసి కార్డ్ రీడింగ్ చేద్దాం. మీ ఇద్దరి విషయంలో, మీ ఇద్దరి రిలేషన్‌లో రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు? రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు చూద్దాం. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వాళ్ళ రిలేషన్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వెరీ సూన్. ఇప్పుడే చెప్పాను కదా, త్వరలో ఒక క్లియర్ డెసిషన్ తీసుకొని డిసైడ్ చేసుకొని మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు. ఓకేనా? ఇప్పుడే చెప్పాను కదా, కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇంకా క్లారిటీ లేదు తనకి. ఇంకా ఇప్పటికి కూడా డెసిషన్ తీసుకోలేదని. ఇక్కడ రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ త్వరలో మిమ్మల్ని కలవబోతున్నారంట. తను ఏమి యాక్షన్ తీసుకోవాలో డిసైడ్ చేసుకొని అప్పుడు మిమ్మల్ని కలవబోతున్నారు. వెరీ గుడ్. వావ్. హనీమూన్. వన్స్ మీ ఇద్దరు మీట్ అయిన తర్వాత మీ ఇద్దరు కలిసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయబోతున్నారు. మేబీ ఎక్కడికైనా టూర్కో వెళ్ళి లాంగ్ ఎక్కడికైనా జర్నీ చేసి వెళ్ళి అక్కడ మీరు ఇద్దరు కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. కొంతమంది విషయంలో ఈ పర్సన్ ఎవరైతే మీకు
మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి చేసుకోకుండా వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ బ్యాక్, అది పెళ్లి సంబంధమే కావచ్చు, మీ పర్సనే కావచ్చు, మీ హస్బెండ్ ఆర్ వైఫే కావచ్చు, మీ లవ్డ్ వన్స్ అని చెప్తాను, ఓకేనా? వాళ్ళు రిటర్న్ బ్యాక్ అయ్యే అవకాశం కనపడుతుంది అతి తొందరలో. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మీకు మ్యారేజ్ అయ్యే, కొంతమందికి మ్యారేజ్ అయ్యి హనీమూన్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. అండ్ కొంతమందికి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీరు వాళ్ళు కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి ప్లాన్ చేసుకోబోతున్నారు హ్యాపీ మూమెంట్స్ కోసం. ప్లీజ్ ఏంజల్స్, ఇంకా ఏం చెప్పబోతున్నారు? గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు నేను ఒప్పుకోను, అసలు నాకు వద్దు, ఇలా అలా అని చెప్పి మీరు భీష్మించుకొని కూర్చున్నప్పుడు ఈ పర్సన్కి మీరంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చి చూడండి. మీ పర్సన్ సెకండ్ ఛాన్సో థర్డ్ ఛాన్సో ఒక ఛాన్స్ అడగడానికైతే మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. ఏంజల్స్ కూడా చెప్తున్నారు మీరంటే మీ పర్సన్కి ఒక ఛాన్స్ ఇవ్వండి. రిట్రీట్, మీ చెప్పాను కదా అగైన్, అదే మ్యారేజ్ ఏదో జరగబోతూ ఉంది, ఒక సెలబ్రేషన్ ఏదో జరగబోతూ ఉంది, పాజిటివ్గానే కనపడుతుంది. గెట్టింగ్ టు నో ఈచ్ అదర్. కొంతమంది ఏంటంటే మీ ఇద్దరు కలిసి మీ సిచ్యువేషన్స్ ఏంటి, ఆ పర్సన్ మీ విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేశారు, తన ఆలోచన ఏంటి, తన మెంటాలిటీ ఏంటి, తను ఎందుకు మీ విషయంలో ఇంత స్టెప్స్ తీసుకొని ఇంతకాలం దూరం పెట్టి ఇంత మిమ్మల్ని బాధ పెట్టారు అనేది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మీ గురించి తన గురించి మీరు ఒకరికొకరు క్లియర్ కమ్యూనికేషన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోబోతున్నారు, ఓకేనా? ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా కూడా మీరు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా నార్మల్గా బిహేవ్ చేయండి. ఒకరి గురించి ఒకరు ఇంకా డీప్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఏంజల్స్ అదే చెప్తున్నారు. ఇందాకే చెప్పాను నేను. బాటమ్ ఎనర్జీ చూడండి, బాటమ్ ఎనర్జీ చూడండి. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇక్కడ క్యాండిల్ వ్యాక్స్లో. మీ ఇద్దరిది కూడా పాస్ట్ లైఫ్ కనపడుతుందా? పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, ఓకేనా? యూట్యూబ్ నామ్స్ ప్రకారం ఇవి చూపించకూడదు కాబట్టి నేను అడ్డం పెట్టి మీకు ఇట్లా చూపెడుతున్నాను అంతే, ఇంకేం లేదు, ఓకేనా? సరే, మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఆ పర్సన్కి అక్కడ ఫీల్ అవుతుంది. స్టార్టింగ్లోనే చెప్పాను, ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు మీకు కూడా అట్లనే అనిపిస్తుంది, నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, ఇంత స్ట్రాంగ్గా ఉంటాను, ఆ పర్సన్ రాగానే ఎందుకు నేను మౌల్డ్ అయిపోతాను, నేను ఇంత బెట్టుగా ఉండి కూడా ఎందుకు డౌన్ అయిపోతున్నాను, ఎందుకు అనంటే మీ ఇద్దరికి సంబంధించి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కాబట్టి అది అంతే. ఇప్పుడు మీరు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయినా రిలేషన్లో అర్థమేముంటుంది, మీ ఇద్దరి మధ్య కర్మ ఎలా కొనసాగాలి, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. సో మర్చిపోనివ్వరు డివైన్. సో ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి అక్కడ రెమాన్స్ ఏంజల్స్ కూడా కన్ఫర్మ్ చేసేసారు నేను ఇందాక క్యాండిల్ వ్యాక్స్లో చెప్పినట్టు. సో మీ పర్సన్ వెరీ సూన్, చాలా త్వరలో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye. Sivoha.